హాయ్, మార్నింగ్ టాక్స్కి స్వాగతం. మీరు ఆల్రెడీ కింద చూసి ఉంటారు, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అని. అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అంటే మీరు ఎలా ఆలోచిస్తున్నారో అలాగే ఆలోచిస్తే ఎలా రిజల్ట్స్ వచ్చినాయో అలాగే వస్తాయి. గతంలో మీరు ఎలా ఫీల్ అయ్యారో ఇప్పుడు అలా ఫీల్ అయితే గతంలో మీకు ఎటువంటి రిజల్ట్స్ వచ్చినాయో ఇప్పుడు కూడా ఒకటి వస్తాయి. గతంలో ఆలోచించిన దానికంటే భిన్నంగా ఆలోచిస్తే గతంలో వచ్చిన దానికంటే భిన్నమైన రిజల్ట్స్ వస్తాయి. అవుట్ ఆఫ్ బాక్స్ థింగ్స్ ఏంటంటే ల్యాన్ ఏతో అందరూ వెళ్ళారు అనుకోండి, అది ఫెయిల్ అయితే అయిపోయినట్టు అనుకుంటారు. అందరూ ఆలోచించిన దానికంటే గతంలో నువ్వు ఆలోచించిన దానికంటే భిన్నంగా యాంత్రికంగా మెకానికల్గా చేసే స్థాయి ఏదైతుందో అది అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అంటాం. మోసపోసిన పద్ధతిలో సినిమాలు వెళ్తున్నప్పుడు 88 ఆ టైంలో శివ సినిమా వచ్చింది. అది అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్. ఇంకా తర్వాత అందరూ దాన్నే అమలు జరిపారు అనుకోండి, అది మళ్ళీ ఇన్ బాక్స్ థింకింగ్ అయిపోతుంది. అది ఒక క్రియేటివ్గా ఆలోచించినప్పుడు క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వేషన్ కోసం, ఇన్నోవేటివ్గా నీ జీవితంలో ముందుకెళ్ళడం కోసం అందరికంటే భిన్నమైన ఆలోచనలు, అందరికంటే భిన్నమైన పరిష్కారాలు రావాలన్నప్పుడు అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ చాలా అవసరం. ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందరూ ప్రాబ్లంకి ఎలా ఆలోచిస్తున్నారో నువ్వు ఆలోచించు, సంతోషం సొల్యూషన్స్ వస్తాయి. ఒకవేళ అలా రానప్పుడు అంతకంటే బంపర్ సక్సెస్ కానీ అంతకంటే అద్భుతాలు సక్సెస్ రానప్పుడు అందరూ ఆలోచించేదానికంటే నువ్వు గతంలో ఎలా ఆలోచించాలో దానికంటే దాని నుంచి బయటకు వచ్చి ఆలోచించు, ఇన్నోవేటివ్గా ఆలోచించు, క్రియేటివ్గా ఆలోచించు. ఆటోమేటిక్గా నీకు సక్సెస్ కూడా క్రియేటివ్గా వస్తుంది. నీ జీవితం ఆనందంగా ఉండడం కానీ కూడా అద్భుతాలు చేయగలుగుతావు. ఉదాహరణకు పూర్వకాలం ఒక క్రియేటివ్ కప్ గురించి చెప్పు. నీళ్లు అందకపోతే ఒక్కొక్క రాయి వేస్తే కొండలో కింద ఉన్న నీళ్లు పైకి వస్తాయి అనేది కాకి కథ చెప్తుంటాం. అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ ఏంటి? దానికైనా రాళ్ళుంటా స్ట్రా తీసుకొచ్చింది, వేసుకుంది, తాగింది. ఏం కష్టపడింది? ఏమీ లేదు. సో మోస్ట్ ఆఫ్ అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్స్ వాళ్ళు వచ్చినవే ఈ అమెజాన్లు కానీ, రెడ్ బస్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, యాపిల్ ఐఫోన్, యాపిల్ కంప్యూటర్లు కానీ. ఇప్పుడు మీరు చాలా ఇన్నోవేటివ్గా ఏవైతే ఫీల్ అవుతున్నారో గతంలో ఆలోచించిన దానికంటే భిన్నమైనవి ఆ విధంగా వచ్చినవి ఈ ఇన్నోవేషన్స్ అనేవి కూడా ప్రతి ఒక్కరి జీవితంలో ఎక్కడో ఒక చోట ఇది అప్లై చేయడం మొదలు పెడితే మీకు అద్భుతాలు వస్తాయి. ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డాక్టర్ క్రాంతికారి అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లాట్ ఆఫ్ కంటెంట్ మీ లైఫ్కి ఉపయోగపడే కంటెంట్ అంతా ఇవ్వడానికి